పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో అమరావతిలో సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు సాయంత్రం ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చి దీపాలు వెలిగించనున్నారు. అలాగే బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రైతుల కళ దాంతోపాటు పోరాటం ఫలించింది. ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటే కాకుండా రాజ్యసభలో కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి కూడా గెజెట్ రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలోనే ఇప్పటికే అధికారికంగా ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలోని ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని సంబరాలు అంబరానంటాయి. భారీ ఎత్తున రైతులందరూ కూడా ఆనందోత్సవాలతోని సంబరాలు జరుపుకుంటారు. అంతేకాకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అదే ప్రదేశంలో మనం ఉన్నాము. అదే ఉద్దండరాయపాలెంలోని గతంలో 2015లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ఆయన రాబోతున్నారు. ఈ ప్రదేశంలోని ఏదైతే గతంలోని రాజధాని శంకుస్థాపన సందర్భంగా మట్టి అట్లాగే నీరు అందించిన ప్రదేశంలోని దీపారాజనతో పాటు క్యాండిల్స్ వెలిగించి నేరుగా రైతులతోని సంబరాల్లోని ముఖ్యమంత్రి పాల్గొబోతున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రదేశాన్ని మొత్తం పూర్తి స్థాయిలోని పూలతోని అలంకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 2015లోని భారీ ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అప్పట్లో ప్రధానితో పాటు చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఏపీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నూతన రాజధానిగా అమరావతిని అప్పట్లోని ప్రకటిస్తూ దానికి సంబంధించిన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారుతుంది, నిర్మాణాలు ఎక్కడికి ముందుకు జరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇటీవలే గత ఏడాది ప్రధాని చేతుల మీదుగా మరోసారి నిర్మాణాలకు సంబంధించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 5 సంవత్సరాలు రైతుల పోరాటం చాలా విలువైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతిగా ఏకైక రాజధానిగా ఉండాలంటూ కూడా 29 గ్రామాలకు సంబంధించిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతమే కాకుండా తమ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం, దాంతోపాటు నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు ఎన్నో చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు శ్రమ, దాంతోపాటు వాళ్ళ పోరాటం ఫలితంగానే ఇప్పుడు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ ప్రధానంగా ఇప్పుడు లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతో పోరాటం చేశారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన చట్టబద్ధత కల్పించిన ప్రాసెస్ చివరి దశకు వచ్చింది. ఏమనుకుంటున్నారు? మేము ఈరోజు చాలా ఆనందదాయకంగా, సంతోషంగా, బ్రహ్మాండమైనటువంటి ధైర్యంతో ఒక ఏనుగుల బలంలాగా మాకు ఈ రోజున అమరావతి రైతాంగాన్ని మొత్తానికి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దీనికి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ నాయకత్వం కలిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత విషయం అంతా కేంద్రానికి తెలుసు కనుక మోడీ గారు, అమిత్ షా గారు లాంటి నాయకులందరూ కూడాను ఈ బ్రహ్మాండంగా మాకు సహకరించడం అనేటువంటిది జరిగింది. ఆ సహకారం ఫలితమే మేము ఏదైతే కోరుకుంటున్నామో ఒకసారి జరిగినటువంటిది అన్యాయం మళ్ళీ తిరిగి భూమిని దారాదత్తం చేసి తల్లిదండ్రులు, తాత ముత్తాలు పెంచి పోషించి ఇచ్చినటువంటి భూమిని మా కుటుంబాలకు ఇచ్చినటువంటి దాన్ని మేము ల్యాండ్ పోలింగ్ స్కీమ్లో రూపాయి తీసుకోకుండా ఈ రాజధాని మొత్తానికి కూడా ఈ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఒక మంచి రాజధాని కడతాననేటువంటి ఒక మంచి నాయకుడు ఎన్నికయ్యాడనేటువంటి సద్భావంతో మేము ఇక్కడ 35,000 ఎకరాలు, మొట్టమొదటి 33,000 ఎకరాలు, తర్వాత కలిపి 35,000 ఎకరాలు, 29,000 మంది రైతాంగం మరి ఇవ్వటం జరిగింది. బ్రహ్మాండమైన ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళిక మాకు నచ్చింది. నవనగరాలతో కూడినటువంటి క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేయడానికి ఆనాడు నిర్ణయం తీసుకున్న దానికి మేమంతా ఆమోదించి మా యొక్క గ్రామ సభల్లో ఆమోదం తెలిపి సంతకాలు పెట్టాం. దాని ప్రకారంగా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో కొంతకాలానికి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన రావడం జరిగింది. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన వచ్చిన తర్వాత మేము కూడా సరే ఓడిపోతే ఓడిపోయాము, అవతల ఉన్నటువంటి పార్టీలు గెలిపించారు. ఆనాడు సభలో ఈ రాష్ట్రానికి రాజధానికి 30,000 ఎకరాలే కాదు, అమరావతి రాజధానిగా ఉండాలి, ఇంకా 30,000కు పైచిలకు భూమిని కూడా తీసుకొని
నిర్మాణం చేసేది బ్రహ్మాండమైనటువంటి నగరంగా నిర్మాణం చేయాలి మన రాష్ట్ర రాజధాని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కూడా కొనసాగిస్తాడనేది భ్రమపడ్డాం. మా భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. ఆయన మమ్మల్ని అందరినీ కూడా చీల్చి చెండాడి మోసపూరితమైన మాటలు చట్టసభలో చేసి తిరిగి వచ్చిన తర్వాత గెలుపు వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఈ రాజధానిని పూర్తిగా నాశనం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని. ఇక్కడ 29,000 రైతాంగమే కాదు, ఇంకా ఇతరులు కార్మిక వర్గం కూడా బొచ్చంత కార్మిక వర్గం మా మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. దీనిని మొత్తానికి ఉన్నటువంటి 35,000 ఎకరాల ఇచ్చిన రైతాంగం మీద కక్ష కట్టి ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అని ప్రకటించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో నీరసపరిచి మా యొక్క జీవితాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితిగా నేను తీసుకున్న నిర్ణయం మేరకే ఆనాడు మా మహిళా సోదరీమణులు వారు కన్న బిడ్డలకి ఇంట్లో ఉన్నటువంటి తన భర్తకి మా నాళ్ళు సంపాదించి ఇచ్చినట్టు పెద్దలు ఇచ్చినటువంటి భూమి లేకుండా పోయింది. ప్లాట్ల నిర్మాణం పూర్తిగా జరగలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అన్యాయం జరిగింది. మనం ఏమైపోవాలి అనేటువంటి కన్నీటి దారితోటి ఉద్రేకపూరితమై వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని బజారుకి వచ్చి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మేము కూడా వారిని చూసి మగవారం కూడా వచ్చేసి అందరం కలిసి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం. మీకు తెలిసినటువంటి విషయమే. 1631 రోజులు మేము ఉద్యమాన్ని అనేక రకాలైన అష్టకష్టాలకి మాతో ఎక్కువ భాగంగా కూడా ఈ అష్టకష్టాలు పడినటువంటి వాళ్ళు కూడా మహిళలే. వారిని 2 చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నది. వారు చేసినటువంటి మా కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు చేసిన త్యాగపుణ్యమే ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడినటువంటి ఈ యొక్క తిరుగులేనటువంటి చట్టబద్ధత కలిగినటువంటి రాజధాని రావడానికి కారణమైంది. ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎలాంటి కార్యక్రమాలు సాయంత్రం ఉండే అవకాశం? చట్టబద్ధత కలిగింది. మేము కోరుకున్నది ముఖ్యమంత్రి గారిని మళ్ళా తిరిగిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తదుపరి మేము చేసినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణాల్లో కూడా మేము ఆనాడు చేసినటువంటి ఉద్యమ ఫలితం కూడా కొంత భాగం దాని ఎఫెక్ట్ ఉన్నది. ఈ రాష్ట్రానికి గెలుపుకి కారణం ఎన్డీఏ కూటమికి అనేటువంటి దాంతో మేము వారికి ఒకటే చెప్పాము, వెనకంజ వేయొద్దండి, మేము ఉన్నాము, 4 రోజులు ఆలస్యమైనా సరే కాక మాకు మీరు చెప్పినటువంటి రాజధాని నిర్మాణం చేసి పంపడమే కాకుండా చట్టబద్ధతను కల్పించండి. మరి ఏ ప్రభుత్వం ఎప్పటికొచ్చినా కూడా ఎల్లకాలం మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏదన్నా రాజకీయ పరిణామాల మార్పుతోటి ఎవరొచ్చినా కూడా ఈ రాజధానిని కదిలించడానికి వీలు లేకుండా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధానిగా ఉండేటట్టుగా చట్టబద్ధత కలిగించే ప్రయత్నం చేయండి. పైన మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మోడీ గారు ఉన్నారు. ఆయన మొట్టమొదటి వచ్చాడు, శంకుస్థాపన చేశారు ఇదే ప్లేస్. ఇప్పుడు మనం మాట్లాడుకునే దగ్గరే మరలా వచ్చేదాన్ని పునర్నిర్మాణానికి అంకురార్పణ చేసి వెళ్ళారు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మిగిలినటువంటి కూటమి నాయకులు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అంతగా కృషి ఫలితం, మన ఎంపీలు వారి ఫలితం కూడా బాగా ఉన్నది. ఇందులో వాళ్ళ కృషి కూడాను మేమంతా ఆనందదాయకమైన పరిస్థితి. ఇప్పుడే రాజ్యసభలో ఇంకొక అరగంటలో రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గుద్ది. అయిపోయింది, సంతోషం. నేను మధ్యలో లేచి వచ్చాను ఇక్కడికి ప్రోగ్రాం దగ్గరికి. మరి రేపు బహుశా రాష్ట్రపతి గారి ఏలు ముద్ర అయిపోద్ది అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఇక మనం ఏ రకంగా ఈ రాజధానిని నిర్మాణంలో పురోగతి ఏ రకంగా ఉండాలి, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరచడానికి, శంకుస్థాపన చేసినటువంటి వాడే కాకుండా పునర్నిర్మాణానికి మరలా వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈరోజు చట్టబద్ధత కల్పించినటువంటి ఆ మోడీ గారిని ఒక్కసారి ఇక్కడ ఆయన చేసిన శంకుస్థాపన ప్రదేశంలో హారతి వెలిగించి వెలుగును తీసుకొచ్చి అందరం కలిసి కూడా ఆ కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మన ప్రభుత్వం తరఫున, మన రైతాంగం తరఫున, మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియపరచుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతోంది. ఈ రోజున ఇక్కడికి వచ్చేసి ముందు దీనికి నమస్కారం చేసుకొని పెద్దలు మరి ఇక్కడ హారతినిచ్చి అన్ని గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో, ఇళ్ల ముందు కానివ్వండి, కూడల ప్రదేశాల్లో కానివ్వండి కొవ్వొత్తుల ప్రదర్శన చేయమని కూడా వెలుగుని చూపించమని కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పార్టీ చెప్పడం జరిగింది. దీనితోటి పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగం మొత్తానికి కూడాను ధన్యవాదాలు తెలియపరచడానికి భూములు ఇచ్చినందుకు గాను, తదుపరి చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళ సలహా సంప్రదింపులు గాను, ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాజ్యసభ సభ్యులకి
పార్లమెంటు సభ్యులకి అందరికీ కూడాను ప్రధానమంత్రి గారితో పాటుగా ధన్యవాదాలు ఈ రైతాంగం ద్వారా కూడా తెలియపరిచేటువంటి విధంగా ఈ సభని ఏర్పాటు చేసి మా సంతోషాన్ని పంచుకోబోతున్నాం అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాలాంటి వాళ్ళు ఎంతోమంది చట్టసభల్లో ఉన్నారు. ఒక చట్టసభలో తను శాసనసభ్యుడిగానో ముఖ్యమంత్రిగానో ఒక మంత్రిగానో శాసనమండలి సభ్యుడిగానో ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని కాపాడుతాను అని చెప్పినటువంటి వాళ్ళు మొట్టమొదటి సభలో చెప్పిన దాన్ని రెండో సభలో ఒమ్ము చేసి మరలా తిరిగి 3 రాజధానులు అంటాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఇది ఎడారంటాం. స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడటానికి వీలైనటువంటి ఆయన కూడా ఇది శ్మశానం అంటాం. శ్మశానం చేశారు, ఆయన్ని ఓడించారు, బొత్స గారిని ఓడించారు. నీకు శాసనసభలోకి రావడానికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా నిన్ను ఓడించి 11 స్థానాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా ప్రమాణం చేసిన తర్వాత ప్రజల మీద 5 కోట్ల మంది ప్రజలతోటి ప్రమాణం చేసి శాసనసభలో చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు నా లెక్క ప్రకారంగా చట్టసభలలో గనక వారెవరిని ఉండుంటే వారిని ఇమీడియట్ గా ఇవాళ జరిగినటువంటి చట్టం వచ్చినప్పుడు అక్కడ ఆమోదం పొందింది కనుక వారిని ముందు ఇమీడియట్ గా చట్టసభ నుంచి వాకౌట్ చేయించి వారిని సస్పెండ్ చేసి బయటికి పంపించాలనేటువంటిది నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇదే విజ్ఞప్తిని శాసనసభ స్పీకర్ గారికి మరి శాసన మండలి స్పీకర్ గారికి కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. మా అందరితో ఒకటే నినాదం. వారిద్దరు ఉన్నారు అక్కడ. ఆయన శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. యువతల పక్కన జగన్మోహన్ రెడ్డి గారు 11 మందితో ఉన్నాడు. అసలు ముందు వీళ్ళిద్దరిని కూడా చట్టసభలో అబద్ధం ఆడినందుకు చట్టసభ నుంచి బహిష్కరించండి. ఈ కార్యక్రమం అయిపోయింది. ఆ కార్యక్రమానికి మీరు రేపొద్దుప్పుడు తలపడాలి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఓకే. మీరు చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించి కూడా 2 సభల్లోని చట్టబద్ధత కల్పించిన తరంలోని జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి మరో కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏమంటారు? మీరు గమనించే ఉంటారు, 5 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా చేసినటువంటి వ్యక్తి చిన్నపిల్లల మాటలలాగా నవ్వొచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. నిన్న గమనించే ఉంటారు మీరు. మేము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మేము సెకండ్ ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ మావి గన్ అని చెప్పి ఒక రాజధాని కట్టండి, అది గ్రోత్ ఇంజిన్ అయ్యిద్ది, అమరావతి ఏం లేదని మాట్లాడతాడు. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అమరావతి కాదు మావి గన్ కట్టమంటాడు. రేపొద్దున మళ్ళీ మావి గన్ కాదు ఇంకొకటి కట్టమంటాడు. పేరాగన్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు. నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావా లేకపోతే ఏదన్నా బంటోత్ పని చేసావో మాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి కనీస అవగాహన లేకుండా పాలసీల మీద ఈ రకంగా నువ్వు మాట తిప్పను మడిని తిప్పను అంటావు. మాట తప్పను మడిని తిప్పను అనే మనిషి ఎన్ని మడిమలు తిప్పావో గత 5 సంవత్సరాల్లో మేము చూస్తూనేనో. ప్రతి పాలసీని వెనక్కి మరలించి రాష్ట్రాన్ని తిరోగమనం చేసే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చి గెలిచింది. ఆ హామీలకి కట్టుబడి పార్లమెంట్లో చట్టసభల్లో 2 చట్టసభల్లోనూ బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేశారు మా నాయకులందరూ కూడా. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఇచ్చిన మాట కోసం కష్టపడుతుంది ఎవరు? ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా చాలా ధైర్యంతో నిలబడి చట్టసభల్లో అమరావతి బిల్లు పెట్టి పాస్ చేయించారు. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తుంది వాళ్ళు. నువ్వు ప్రజలకి దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నువ్వు 5 సంవత్సరాలు పబ్బం గడుకున్నావు తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు ఒక్క చెంచా ఇసుక మట్టేసిన ప్రాపణ పోలేదు. పవిత్రమైన మట్టి సాక్షిగా ఈ రోజు చట్టసభల్లో పాస్ అయినందుకు సీఎం గారు వచ్చి ఇక్కడ పూజలు చేయబోతూ ఉన్నారు. ఇందులో పాల్గొనడం, అక్కడ చట్టసభల్లో కూడా బిల్లు పాస్ అవడం మాకెంతో ఆనందంగా ఉంది. జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కళ్ళబల్లి కబుర్లు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా తెలియకల వాళ్ళెవరూ కూడా నీ మాయలో పడే ప్రసక్తి లేదు. నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిన్నటి నుంచి తలలు పట్టుకొని బాబు వీడు ఎందుకు వచ్చాడు బయటికి, నువ్వు రావద్దు నాయనా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముందు నీ పార్టీ కార్యకర్తలకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు పార్టీ నాయకుడు అయితే నీ సమాధానం కార్యకర్తలకు కూడా ఒప్పించే విధంగా ఉండాలి. కార్యకర్తలే నిన్ను తిట్టుకునే విధంగా నువ్వు పార్టీ నడుపుతున్నావు అంటే నువ్వు అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలా అయ్యా కూడా మాకు ఇప్పుడు కూడా నవ్వొస్తుంది. ఇప్పటికైనా సరే అమరావతి రైతులు పడిన కృషి 1631 రోజులు అహోరాత్రులు కష్టపడి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసి ఎన్నో యుద్ధాలు చేసి ఇక్కడ అమరావతిని నిలబెట్టుకున్నాం. ఈ సందర్భంగా మా ఈ అమరావతి ఉద్యమంలో
ఉద్యమ సింహాలయ లేచిన మా ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే చట్టసభల్లో ఈ బిల్లు పాస్ చేసినందుకు ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి కానీ, మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ అందరికీ కూడా మీడియా ముఖంగా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొనడం మాకెంతో సంతోషదాయకం. మాకందరికి కూడా ఈ రోజు పండగ రోజు. అమరావతి రైతులు జీవితకాలం గుర్తుపెట్టుకునే రోజు ఏదంటే ఈ రోజే అని చెప్పి మేము సగౌరవంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎన్నో పోరాటాలు, ఎందుకంటే 1631 రోజుల పాటు పోరాటం కావచ్చు, దాని ఫలితంగా ప్రస్తుతం చట్టసభల్లోని భద్రత వచ్చింది. అమరావతికి సంబంధించి ఏమనుకుంటున్నారు? అంటే 1631 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఖచ్చితంగా ఒక శుభకరమైనటువంటి ముగింపుగానే ఈ అమరావతి ఉద్యమం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమం బహుశా లేదు, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. అటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం. మనం చూసుకున్నట్లయితే 2014 సంవత్సరంలో ఏ విధంగా అయితే అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ను ఆనాడు విభజించారో, ఆనాడు రాజధాని కూడా లేనటువంటి ఒక రాష్ట్రానికి ఒక నాయకుడి పిలుపు మేరకు మరి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు వచ్చి 34,000 ఎకరాలు తమ భూముల్ని రాష్ట్రం కోసం ఆనాడు ఇచ్చినటువంటి రికార్డు భారతదేశంలో ఇప్పటిదాకా అయితే లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కేస్ స్టడీగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆనాడు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, అమరావతి రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తి 2019 తర్వాత మరి 3 రాజధానులని అసెంబ్లీలో బిల్లు పెట్టడం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం, 2024 ఎన్నికలు 3 రాజధానులకి ఒక రెఫరెండం అని చెప్పడం, తర్వాత నిన్నగా మొన్న ఈ మావిగన్ అని చెప్పి ఒక కొత్త డ్రామాకి తెరదీయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకత్వం అంతా కూడా 2014 అయినా, 19 అయినా, 24 అయినా, భవిష్యత్తులో అయినా సరే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలి, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో ఎలాంటి తొగ్గులకులు వచ్చినా కూడా ఈ అమరావతిని మార్చకుండా ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడికి, పరిపక్వత లేనటువంటి నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ. ఎందుకంటే 1631 రోజుల పాటు అమరావతి రైతులందరూ కూడా అంటే బయటికి చెప్పుకునే బాధ ఒకటి ఉంటుంది, అయితే లోపలే వాళ్ళు ఎంత మదనపడి అనేక మంది అమరవీరులైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అమరావతిలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెలుగులు విరజిమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ దీపాన్ని కూడా ఆయన వెలిగించడం, ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వారిద్దరూ కూడా ఇక్కడ దీపాన్ని వెలిగించి తర్వాత అమరావతి రైతులు ఎవరైతే మహిళలు పోరాటం చేశారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడానికి సభా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలందరికీ కూడా అమరావతి రైతుల తరఫున, అమరావతి మద్దతుదారుల తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే అమరావతిలోని పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోని భారీగా 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి చేస్తున్నారనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానికి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి అసలు ఏమాత్రం కూడా అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అక్కడ ఏ రోజైనా ఆయన అవినీతిని కనుక చూసుంటే ఆయన ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది కదా. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి లేకుండానే అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆయన ఆగేవాడండి. కాబట్టి ఇవన్నీ కూడా బోగస్ మాటలుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, గతంలో తమిళనాడులో మనం చూసాం, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి సమయంలో ఒక స్కామ్ జరిగిందని దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ పెట్టి ఎవరైనా ఫిర్యాదుదారులు ఉంటే దానికి ఫిర్యాదు చేయండి, నేను యాక్షన్ తీసుకుంటా అని నాటి డిఎంకే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసి లోపల పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాడు నిజంగా అవినీతులు ఉంటే? కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, భవిష్యత్తులో ఒక ప్రపంచ స్థాయి అగ్రగామి నగరంగా అమరావతి రూపొందుతుందని మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని ప్రాంతంలోని 2 ఉభయ సభల్లో కూడా చట్టభద్రత
కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత ప్రస్తుతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోని పెద్ద ఎత్తున పూలతో అలంకరిస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇక్కడ దీపాలు వెలిగించబోతున్నారు. మరోపక్క ఇక్కడ భారీ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో అమరావతి రైతులను కూడా ముఖ్యమంత్రి నేరుగా అభినందించబోతున్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం దాదాపు 1631 రోజుల పాటు రైతులు చేసిన ఉద్యమం, ఏదైతే వాళ్ళు చేసిన ఉద్యమం పరంగా ఇప్పుడు అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలోని ఖచ్చితంగా ఈ రోజు దీపాలు ఏదైతే ఉందో దీపాలు వెలజిల్లే దిశగా కూడా అమరావతి ప్రాంతంలోని ఏదైతే క్యాండిల్స్ ర్యాలీ కావచ్చు అన్ని చేయాలంటూ కూడా ఇప్పటికే సంబరాలు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అమరావతి రైతాంగం మొత్తం కూడా ఆనందంతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24/7 అమరావతి. ధన్యవాదాలు పిఎం మోడీ సార్, ధన్యవాదాలు పిఎం మోడీ సార్, ధన్యవాదాలు. జై జై బాబు, జై జై బాబు, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, ధన్యవాదాలు. జై జై బాబు, జై జై మోడీ. గ్రామాల్లో సంబరాలు. జై ప్రభుత్వం. వెంకటపాలెం గ్రామంలో ఉన్నాము. మహిళలందరూ కూడా మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతిని సాధించాం.